భైరవం మూవీ రివ్యూ. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధానమైన పాత్రలు పోషించిన సినిమా భైరవం. కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమాకి విజయ్ కనకమెడల దర్శకత్వం వహించారు. ఈ రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళంలో క్రితం ఏడాది వచ్చిన గరుడన్ సినిమాకు ఇది రీమేక్. అక్కడ 40 కోట్లకు పైగా వసూలను రాబట్టిన ఈ కథ ఇక్కడ ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుంటుందనేది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే తూర్పుగోదావరి జిల్లా దేవిపురం గ్రామం నేపథ్యంలో సాగే కథ. గ్రామంలోని వరాహిదేవి ఆలయ భూమిని ఓ మంత్రి బలవంతంగా దక్కించుకునే ప్రయత్నం చేస్తాడు. ఆలయాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ముందుకొచ్చే ముగ్గురు వ్యక్తులు గజపతి, మంచు మనోజ్, వరద, నారా రోహిత్, శ్రీను, బెల్లంకొండ శ్రీనివాస్ మధ్య తలెత్తే సంఘర్షణ ఈ చిత్రం భైరవం. ప్లస్ పాయింట్కి వస్తే స్నేహం, విశ్వాసం, ఆధ్యాత్మికత మిళితమైన బేస్ కథ ఆకర్షణీయంగా ఉంటుంది. మంచు మనోజ్, నారా రోహిత్ తమ పాత్రలో నమ్మకంగా నటించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం, కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ చాలా బాగున్నాయి. ఇక మైనస్ పాయింట్స్ వస్తే తమిళం గరుడన్ మ్యూజిక్ మిస్ అయింది. ముఖ్యంగా సూరి పాత్రలో ఉన్న ఎమోషనల్ డెప్త్ తెలుగులో కనిపించలేదు. బెల్లంకొండ శ్రీనివాస్ పాత్ర ముందుగానే గెస్ట్ ఎదిగిన విధంగా రూపుదిద్దుకుంది. ఇది థ్రిల్ను తగ్గించేసింది. జయసుధ, అతిథి శంకర్ పాత్రలు డిజైన్ బలహీనంగా ఉన్నాయి. విలన్ స్ట్రాంగ్ ఫీల్ అవ్వకుండా మిస్ అయ్యారు. శరత్ లోహిత్, అషియా, సంపత్రాజు వంటి నటులు చేయడం కనిపిస్తుంది. సాంకేతిక విభాగం, కెమెరా వర్క్ హరికే వేదాంతం మరియు ఎడిటింగ్ చోటాకే ప్రసాద్ పర్వాలేదనిపిస్తుంది. డైరెక్షన్లో థీమాటిక్ డ్రిఫ్ట్ లేనట్టే ఉంది. ఎమోషనల్ యాక్షన్ మధ్య సరైన బ్యాలెన్స్ కుదరలేదు. భైరవంలో మంచి నైజం ఉన్న కథ ఉన్నా ఫీల్ని సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయారు. తక్కువ అంచనాలతో వెళ్తే ఓసారి వీక్షించదగ్గ చిత్రం. అయితే గరుడను చూసిన వారికి ఈ రీమేక్లో వెన్నెలలో సూర్యుని వెతకడం లాంటిది.